మహాపరిశుద్ధుడా, మీ పాదాలు పట్టుకోవడానికి నేను యోగ్యురాలు కాదు నాయన. నాయన మీ ఎదురుగుండా నుంచోవడానికి కానీ మిమ్మల్ని తలంచడానికి కూడా నేను తగనయ్యా. ఎందుకంటే నాయన మచ్చుకు కూడా నీకు నచ్చని పని చేయని నాయన పాపినయ్యా. నాయన నువ్వు చెప్పింది చేయని పాపిని, చెప్పంది చేసి వచ్చిన పాపినయ్యా. నన్ను క్షమించి తండ్రి, నన్ను క్షమించి మహాపరిశుద్ధుడా. మీరు ఎదురుగుండా ఉన్నారని నా తండ్రి నాయన ఈ చిన్ని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నాయన నీ దాసుడి ద్వారా నా తండ్రి పడుకున్నప్పుడు నా తండ్రి యేసు ప్రభు గారు పక్కనే ఉన్నారని పడుకుంటే నా తండ్రి నాయన కొంచెం చోటిచ్చి పడుకుంటే నాయన నిజంగా మీరు పక్కనే ఉంటారండి నాయన. అటువంటి విశ్వాసాన్ని ఏడుకండాలు మన కుటుంబంలో ఉన్నవారు అందరికీ, మన కుటుంబంలో ఉన్నవారికి అందరికీ భిక్ష వేస్తున్నా తండ్రి. నాయన నీ వైపు చూసే కాళ్ళు మాకు భిక్షవే తండ్రి. నాయన విజయవాడ నగరం చుట్టుపక్కల ఊళ్ళన్నీ కూడా నా తండ్రి మునిగిపోయి అల్లకొల్లోలం అయిపోయి దారి తెని లేక నా తండ్రి మా బ్రతికి ఇంతేనని నా తండ్రి ఏం చేయాలో నా తెలియని తండ్రి. నాయన సంటి బిడ్డలు మొదలుకొని ముసలివారి నా తండ్రి ప్రతి ఒక్కరిని ప్రతి గండం ఆపదల కీడు నుంచి తప్పించినైనా ఎవరికి ఎటువంటి హాని జరగకుండా నా తండ్రి పందుకొక్కులు నా తండ్రి అనేక జంతువులు చచ్చిపోయి కలుమిషమైపోయినైనా నానా రోగాలు వచ్చేస్తాయని భయపడిపోయి నా తండ్రి ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు తండ్రి. వాళ్ళని ఎవరు కాపాడుతారు తండ్రి? మీరే కాదండి అయ్యా సృష్టించిన సృష్టికర్త గారు. నరుడు పాపాత్ముడని నాయన విడిచిపెడితే మాకు దారి ఎక్కడదయ్యా? మీరు కోపించకండి అయ్యా, మేము పాపాత్ములమే తండ్రి. మిమ్మల్ని బాధ పెట్టే పనులు చేసిన వాళ్ళమే అయ్యా, మమ్మల్ని క్షమించయ్యా. మీ ఉగ్రతని మీ కోపాన్ని తగ్గించుకొని నా తండ్రి వాళ్ళకి నా తండ్రి ఆనకట్టేయండి అయ్యా. మీరు గండిన తండ్రి ఆ నీళ్ళని వాళ్ళందరినీ ఒక గట్టెక్కించాలంటే మీరు తప్ప ఏ మనిషి వల్ల కాదయ్యా నా తండ్రి ఎవరి వల్ల కాదయ్యా. మీరు కనికర సంపన్నుడా, దయగల తండ్రి, సృష్టించిన సృష్టికర్త గారు, మూడు లోకాలకే ఏలికై ఉన్న తండ్రి. మీరు వెళ్ళి పని చేయండి అయ్యా. వాళ్ళందరిలో మీరు ఉండండి అయ్యా, ప్రతి ఒక్కరిలో మీరు ఉండండి అయ్యా. అది ఎక్కడ నా తండ్రి ఆనకట్ట అయితే ఆగుతుందో నా తండ్రి మీరు వెళ్ళి ఆపి చేయమని నా తండ్రి ఏలి గారికి ప్రార్థించగా నా తండ్రి వర్షం కుర్రమంటే కురిసిందంటే ఆగమంటే ఆగిందంట ఏలి గారు కూడా మాలంటి మనిషే అంటున్నా తండ్రి అలాగ నా తండ్రి మాకు అంత భక్తి లేకపోవచ్చు కానీ నా తండ్రి ఈ దీనుల ప్రార్థన కూడా నువ్వు ఆలకింటున్నావంట నా తండ్రి ఆలకించి బట్టే నా తండ్రి మేము క్షేమంగా ఉండి ఈ ప్రార్థన చేయగలుగుతున్నాం. మీరు చేయించుకుంటున్నారు తండ్రి వర్షాన్ని నా తండ్రి అక్కడ ఆగమని ఆర్డర్ వేయడానికి నేను యోగ్యురాలు కాదు కానీ నా తండ్రి నీ దయ కనికరాన్ని బట్టి నా తండ్రి కనికర సంపన్నుడా, దయగల తండ్రి, ప్రేమగల తండ్రి, మీ ప్రేమ చూపించి నా తండ్రి వాళ్ళందరినీ ఆదరించమని నా తండ్రి నీళ్ళు లేక తినడానికి లేక నా తండ్రి వస్త్రాలు లేక కొట్టుబిట్టులాడిపోతున్నారంట నా తండ్రి వాళ్ళందరికీ నా తండ్రి మీ దయని చూపించి ఏడుకండాలు మన కుటుంబంలో ఎక్కడ అన్న వస్త్రాలు నీళ్ళు లోటు లేకుండా భిక్ష వేయమని మీ పాదాలు బట్టి భిక్ష అడుక్కుంటున్నాను. దేహి భిక్షాందేహి అని అడుక్కుంటున్నాను తండ్రి ఎవరిని వదలకండి అయ్యా. ఏ యొక్క ఆత్మ నశించడం నీకు ఇష్టం లేదు తండ్రి ప్రతి ఒక్కరిని నా తండ్రి మార్చి నీ రాజ్యం తీసుకెళ్ళాలన్నదే నీ కోరిక నా తండ్రి ఏ ఒక్క బిడ్డ బాధపడుతూ నీకు ఇష్టం ఉండదయ్యా శ్రమ పడుతూ నీకు ఇష్టం ఉండదయ్యా, నరకంలోకి వెళ్తే నీకు ఇష్టం ఉండదయ్యా, మట్లేని గుర్తులోకి వెళ్తాక నీకు ఇష్టం ఉండదయ్యా, అగ్నిగుండంలోకి వెళ్తాక నీకు ఇష్టం ఉండదయ్యా. వాళ్ళ మనసులు మార్చి వాళ్ళలో ఏదైనా పాపం దోషం ఉంటే నా తండ్రి స్వార్థం ఉంటే నీ శిలువరత్నంతో ఇప్పుడే కడిగి వేసి నా తండ్రి ప్రతి ఒక్కరిని కూడా ప్రతి గండం నుంచి ఆపదలు కీడు నుంచి తప్పించి కాపాడమని మీ పాదాలు బట్టి భిక్షం అడుగుకుంటున్నాను. దేహి భిక్షాందేహి అని మీ పాదాలు బట్టి అడుగుతున్నాను తండ్రి అందరికీ నీ వైపు చూసిన తండ్రి మమ్మల్ని సృష్టించిన సృష్టికర్త ఎక్కడున్నారు నా తండ్రి అని నా తండ్రి ఒక్కసారి కనబడవా తండ్రి, ఒక్కసారి మాట్లాడవని నా తండ్రి అందరూ నీకు మొరపెట్టుకున్నటువంటి భిక్షవే తండ్రి వాళ్ళకి నా తండ్రి అందరికీ స్వప్నుల దర్శనాలు కనబడి మాట్లాడయ్యా, వాళ్ళందరితో మాట్లాడయ్యా. ఇదంతా వ్యర్థమని తెలియజేసిన ఆయన ఇక నుంచి అయినా నన్ను మంచిగా బ్రతకడానికి వాళ్ళకి కృప చూపించయ్యా. వాళ్ళకి తగ్గింపు జీవితం భిక్షవే తండ్రి ఈ లోకంలో నా తండ్రి వాళ్ళ గొప్ప వీళ్ళ గొప్ప నా తండ్రి అని అనుకోకుండా నా తండ్రి నేను నా లేకుండా నా ఏసీ లేకుండా నా క్రీస్తుకి నచ్చేటట్టుగా ఉండాలి నా క్రీస్తుకి నచ్చే పనులు చేయాలని ఏడుకండాలు మన కుటుంబంలో ఉన్న వారందరూ అనుకుని నా తండ్రి ఒకలుగొకలుగు నా తండ్రి ప్రేమ చూపించుకుని ఎక్కిరించుకుని వారి కాకుండా నా తండ్రి మంచితనానికి మారిపోయిన ఈ లోకం
లోకంలో నా తండ్రి నాయన 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 మంచిదాన్ని అనిపించుకోవడం నీ దగ్గర మంచిదాన్ని అనిపించుకోమన్నారు నాయన. నీ దాసుడి ద్వారా మంచి మాటలు పలికేవు తండ్రి. అలాగ నాయన మమ్మల్ని బ్రతికించయ్యా, మమ్మల్ని చిన్న చిన్న క్రీస్తులుగా చేయండి అయ్యా నాయన. అందరికంటే నాయన మీ మీద ఆధారపడి మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించడం మాకు నేర్పించండి అయ్యా. మిమ్మల్ని చూసే కళ్ళు అయ్యా, ఈ లోకం వైపు చూసే కళ్ళు మాకు వద్దయ్యా, నీ వైపు చూసే కళ్ళు మాకు భిక్షవే తండ్రి నాయన. నాయన కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు నాయన సూపు నాయన, మసగా కనపడిన వాళ్ళకి నాయన సూపు దానం భిక్షవే తండ్రి. అన్నిటికీ సమర్థుడు గారు నాయన. నువ్వు ఇచ్చిన తల్లి నా తండ్రి నాయన, రూపాయలు నా తండ్రి హాస్పిటల్లో పోసేస్తుంది నా తండ్రి నాయన, ఆయన కాడ ఖర్చు పెట్టేస్తుంది నాయన. దానికి ఒకసారి స్వప్న దర్శనం కనబడి నా తండ్రి, ఎవరికో నాయన బ్రైండ్ కనబడి నాయన పోయిందంటే నాయన నాయన ఆపరేషన్ పడుతుంటే ఆపరేషన్ పడకుండా ఆఫ్ చేసావు తండ్రి నాయన. అలాగ నువ్వు ఇచ్చిన తల్లికి కూడా నా తండ్రి నాయన శవ ఆపరేషన్ పడకుండా నా తండ్రి నజరేయుడైన యేసు నామములో స్వస్థత భిక్షవే తండ్రి నాయన. నాయన 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 మడిసి నా తండ్రి నీ మీద ఆధారపడి నాయన హాస్పిటల్కి వెళ్లకుండా నా తండ్రి నాయన నీ వైపు చూసే కళ్ళు భిక్షవే తండ్రి నాయన. నాయన ఆవిడలో ఉన్నదైన పాప దోషాలను నీ సిలువరత్నంతో కడిగి వేసిన తండ్రి నాయన. నీకు నచ్చిన ఏమున్నాయో శిరస్సు మరికాల వరకు కడిగి వేసిన తండ్రి నాయన. మీ తల తీసి నాయన అమ్మ నాయన ఇచ్చిన తల్లి తల తీసి మీ తలెట్టి గుండుగూట్లో మీరే ఉండి పనులన్నీ చేసి పెట్టమని పాదాలు బట్టి ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి నాయన. అనేకులు నా తండ్రి ఎన్నో అవస్థలతో బాధలతో ఉన్నారో తండ్రి, వాళ్ళ కన్నీళ్ళు మేము తొడవలేము తండ్రి. ఎవరి మనసులో ఏముందో మాకైతే తెలియదయ్యా. అన్నీ నీ ఎరుగున్న మా తండ్రి మహారాజా నాయన. వాళ్ళ కోరికలన్నీ నా తండ్రి నాయన నీ సిద్ధమైతే వాళ్ళకి నరకంలోకి వెళ్ళకుండా నాయన నాయన నీ రాజ్యం వచ్చే నాయన ఆయన ఆలోచన నాయన అయితే నా తండ్రి నువ్వే నెరవేర్చిన తండ్రి నాయన 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 నీ బిడ్డలుగా వాడుకో తండ్రి. ప్రతి ఒక్కరిని ఏ ఒక్క నాయన మనసు ఎవరిని బాధ పెట్టినా నిన్ను బాధ పెట్టినట్టేనంటున్నా తండ్రి నాయన. అలాగే 7 ఖండాలు మన కుటుంబంలో ఉన్నవారు అందరూ ఒకరినైనా బాధ పెట్టే పనులు చేయకుండా నా తండ్రి నాయన, ఒకరిని నొప్పించే పనులు చేయకుండా నాయన నీకు నచ్చినట్టుగా మమ్మల్ని అందరినీ బ్రతికించి అందరినో తండ్రి బిడ్డలుగా చేస్తున్న తండ్రి. నీ దాసుడి ద్వారా నా తండ్రి ఏక మనసు కలిగి ఉండండి అన్నారు తండ్రి నాయన. సంఘం అందరూ నాయన కక్షలతో నాయన 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 కోదాలతోటి అసూయల చేత నాయన ఉండకండి అమ్మా నాయన. ఆయన త్వరగా వస్తున్నాడు, మీరు అందరూ నా తండ్రి త్వరగా సిద్ధపడాలంటే సమాధానం ఉండాలంటే నాయన. బైబిల్లో మీరు రాశారయ్యా నా తండ్రి, ముందు మీరు వెళ్ళి సమాధాన పడమన్నారు తండ్రి నాయన. నీ సహోదరుడితో సమాధాన పడమన్నావు తండ్రి నాయన. మహాపరిశుద్ధుడా నాయన చెబుతున్నారు వింటున్నాం వస్తున్నాం నాయన, నడిచి చూపించలేకపోతున్నావయ్యా. మమ్మల్ని క్షమించయ్యా, మమ్మల్ని క్షమించయ్యా నాయన. నువ్వు క్షమించకపోతే మేము బ్రతకలేము తండ్రి నాయన. ఆ వరదల్లో కొట్టుకుపోతున్న వారిని నా తండ్రి, గేదెల్ని పశువుల్ని నా తండ్రి, నా జంతువుల్ని అన్నిటిని మనుషుల్ని నా తండ్రి నాయన నాయన జీవరాశుల్ని సమస్తాన్ని కాపాడమని నా తండ్రి. సృష్టించిన సృష్టికర్త గారు నా తండ్రి వాళ్ళ దోష పాపాలుంటే నీ సిలువరత్నంతో కడిగి వేసి నా తండ్రి నాయన వాళ్ళకి ఆరకట్టేసి వాళ్ళని నా తండ్రి ఒక గట్టిగెక్కించి నా తండ్రి నువ్వే నిజమే దేవుడు అని నాయన వాళ్ళందరికీ తెలియజేసి నా తండ్రి నాయన వాళ్ళని నా తండ్రి నీ బిడ్డలుగా వాడుకోమని నా తండ్రి నాయన. 7 ఖండాల కుటుంబంలో ఉన్న వారందరినీ అన్యులందరినీ ధన్యులుగా మార్చమని నా తండ్రి నాయన. సృష్టికర్త గారు మీరే నిజదేవుడని నా తండ్రి, యేసుక్రీస్తే నిజదేవుడు నాయన, సృష్టించిన సృష్టికర్త గారు నా తండ్రి నాయన అని నాయన. 7 ఖండాలు మన కుటుంబంలో ఉన్న వారందరూ నాయన ఈ రంగులు చూసి మోసపోకుండా నా తండ్రి నాయన నాయన నీ వైపు చూసే కళ్ళు మా అందరికీ భిక్షవేయమని నా తండ్రి నాయన. నా ప్రార్థనలో ఏమన్నా లోపాలు నా తండ్రి నాయన ఏమన్నా ఉంటే ఎవరినన్నా బాధ పెట్టే ఉంటే నన్ను క్షమించి నాయన. ఎవరిని నొప్పించినా తండ్రి నాయన నిన్ను నొప్పించినట్టేనంట నా తండ్రి. ఆ శాపం కూడా నాకేనంట నా తండ్రి. నా బిడ్డలు తగలకుండా నాయన నేను చేసిన పాపం భర్త చేసి నాకు, నేను భర్త చేసిన పాపం ఆయన బిడ్డలు తగలకుండా సిలువరత్నంతో కడిగి వేసి 7 తరాలు 7 తరాలు ముదుమాలు ముత్తాలు చేసిన పాపాలు ముదుమానం చేసిన వాళ్ళు ముత్తాతలు ముదుమనవరాళ్ళకి మనవరాళ్ళకి నేను నా బిడ్డలు తగలకుండా నీ సిలువరత్నంతో కడిగి వేసి నీవు ఇచ్చిన తల్లిదండ్రులు చేసిన పాపాలు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పైన తల్లిదండ్రులు చేసిన పాపాలు కూడా నీ సిలువరత్నంతో కడిగి వేసి మా సిత్తాన్ని కొట్టుకొని మీ సిద్ధం ఏదేందో అదే నేను జరిగిన భిక్షమైతే నేను నీ సిద్ధమైతే మా సిద్ధమైనా కష్టంగా ఉన్నా సరే నా తండ్రి నీ సిద్ధంగా మార్చి నా తండ్రి నీ సిద్ధమైంది అదే నాయన నెరవేర్చమని నా తండ్రి. ఎందుకంటే నీ సిద్ధమైతే నీ రాజ్యం వెళ్తావంటయ్యా నాయన. ఈ మరణం లోకం నుంచి కష్టాన్న లోకంలో ఉంచి నా తండ్రి నాయన అధిక బలమున్న 100 సంవత్సరాలు 80 సంవత్సరాలు నా తండ్రి నాయన నాయన. ఈ శరీరంతో నాయన నీకు నచ్చినట్టు బతికితేనైనా ఈ శరీరం కూడా మట్టిలో కలవకుండా నా తండ్రి, కాలిపోకుండా నా తండ్రి, మంచాన్ని పట్టకుండా నీ రెండో రాకడ మొదటి గుంపులు ఎగిరి తీసుకెళ్తావంట నాయన. నీ వైపు చూసే కళ్ళుంటే నాయన మహాపరిశుద్ధుడు అటువంటి జీవితాన్ని మాకు భిక్ష వేస్తున్న తండ్రి నాయన. ఈ లోకంలో మా ఇష్టసరంగా గలిబిలి అయిపోయి నేను మోసపోకుండా నా తండ్రి, ఎవరు మమ్మల్ని మోసం ఎవరి చేతుల్లో మేము మోసపోకుండా నా తండ్రి నాయన
నాయన నువ్వే మమ్మల్ని ప్రతి గండం ఆపదలు కీడించి నాయన 7 ఖండాలు మన కుటుంబంలో ఉన్న వారందరినీ కాపాడమని నా తండ్రి. ప్రతి ఒక్కరూ నా తండ్రి 7 ఖండాలు మన కుటుంబంలో నా తండ్రి నాయన దృష్టికి లోనైపోయినాయని ఒకరినొకరు మోసాలు చేసేస్తున్నారయ్యా. ఈ డబ్బు కోసం అని, ఈ ఆస్తుల కోసం, అన్నిటి కోసం, ఈ పెంట లాంటి ఈ లోకంలో ఐశ్వర్యంతో ఒక పెంట అన్నావయ్యా. ఆ పెంటను చూసి నా తండ్రి నాయన 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 అందరూ మోసాలు చేస్తున్నారు నాయన. 7 ఖండాలు మన కుటుంబంలో ఉన్న వారందరికీ నేను ఎన్ని ఇచ్చినప్పుడు కూడా నాయన ఏ ఒక్కరిని మోసం చేయకుండా ఈ లోకంలో ఐశ్వర్యంతో ఒక పెంటని అందరూ తెలుసుకుని నా తండ్రి నీ యందు భయభక్తులు కలిగి నా తండ్రి నాయన జ్ఞానం చేసుకొని నా తండ్రి నాయన 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 నీ రాజ్యం రావడానికి ఏ రకంగా బ్రతికితే నీ రాజ్యం మేము రాగలదుమో నా తండ్రి వాళ్ళకి స్వప్నంలో కనబడి మాట్లాడమని నా తండ్రి అందరూ తెలుసుకునేటట్టు భిక్ష వేయమని నా తండ్రి నాయన మీ పాదాలు